గడ్డపాచారు. ఈరోజు మనం చిన్న భార్య అంటే ఏ పురుషుడికైనా రెండో వివాహం జరుగుతుందా లేదా, అలాగే స్త్రీకి రెండు వివాహాలు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్గా చెప్తాను. ఒక లగ్నం ఏదైనప్పటికీ, ఏ లగ్నం అయినప్పటికీ, లగ్నం అంటే 7వ స్థానాధిపతి ఎవరు అది చూసుకుంటాం మనం. శుక్రుడు 7వ స్థానాధిపతి శుక్రుడు. శుక్రుడు నీచమైపోయి అంటే ఇక్కడ కన్నులో నీచమైపోయి కానీ, లేదు శని ఇంట్లో ఉండి కానీ, ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉండి కానీ, లేదా రవి ఇంట్లో ఉండి కానీ శుక్రుడు, ఇవి బ్యాడ్ స్థానాలు. శుక్రుడు ఇక్కడ శుక్రుడు లగ్నంలో శుక్రుడు ఉన్నా కానీ, ఈ తావుల్లో శుక్రుడు ఉండి 11వ స్థానాధిపతి లగ్నం నుండి 12, 11 11వ స్థానాధిపతి శని ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటే ఖచ్చితంగా రెండు వివాహాలు జరిగి తీరుతాయి. ఆ దశాకాలంలో శని మహర్దశాకాలంలో జరిగి తీరుతాయని మనం తెలుసుకోవచ్చు 100%. అదేవిధంగా శుక్రుడు 6, 8, 12లో ఉన్నా కానీ, లేదు అస్తంగతం అయిపోయినా కానీ, లేదు ఓడిపోయినా కానీ, పాపగ్రహాలతో కలిసి నీచం అయిపోయినా కానీ, ఈ రెండవ వివాహం 11వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన పాపైనా కూడా శుభస్థానంలో, ఉత్సవంలో, స్వక్షేత్రంలో ఉండి మళ్ళీ నవాంశంలో కూడా బలం కలిగి ఉంటే ఖచ్చితంగా రెండు వివాహాలు జరుగుతాయి 100% అని మనం తెలుసుకోవచ్చు. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు, ఎవరికైనా జరగచ్చు. జరగవని లేదు. ఆ దశాకాలంలో 11వ స్థానాధిపతి దశలో లేదా అంతర్దశాకాలంలో ఖచ్చితంగా జరుగుతాయని మనం తెలుసుకోవచ్చు.